ఈరోజు గుడ్లు ములక్కాడ కర్రీ వండుకుందామా. దానికోసం ముందుగా గుడ్లు వేపుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద దాకపెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది వేపుకోవాలి. బాగా వేగాక అందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొంతసేపు వేగనివ్వాలి. ఏ కూర అయినా సరే కొంతసేపు వేగితేనే కూరగాయలు చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. వేగాక కొంచెం అటు ఇటు కలుపుకొని ఇందులోకి ములక్కాడ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. ములక్కాడలో సేమ్ ఇప్పటిలాగే ములక్కాడ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కొంతసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. మనం ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి. సరిపడా కారం వేయాలి. ఈసారి బాగా కలిపేసుకొని వాటర్ పోసి కొంచెం ఉడికిన తర్వాత గుడ్లు వేసేసుకున్నాం. ఎక్కువ వాటర్ ఏం పోయాల్సిన ములక్కాడ ఉత్తినే ఉడికిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ వేస్తే సరిపోతుంది. ఈసారి ఇందులో గుడ్లు వేసేస్తే అదే ఉడికిపోతుంది. గుడ్లు వేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం మీడియంలో పెడితే సరిపోతుంది. స్టవ్కి మనం మంట అంతే అండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దించుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా గట్టిగా కావాలంటే కుర్మా అనేది చాలా తిక్కుగా అనేది దించుకోవచ్చు. ఇదండి ఈరోజు గుడ్లు ములక్కాడ కర్రీ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.